పండుగల్లో చేసుకునే బెల్లం పరమాన్నం ఏ స్పెషల్ అకేషన్కైనా సూపర్గా ఉంటుందండి. ఇది మా అమ్మమ్మ స్టైల్లో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏ పండుగలకైనా సూపర్గా ఉంటుంది. ఇక నేను టీ గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ ఇంట్లో వాడుకునేవి. ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసేసుకుని 2 సార్లు తర్వాత వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. ఒక అరగంట పాటు నానబెట్టుకుని అదే టీ గ్లాస్తో 7 గ్లాసుల వరకు పాలు, 1 గ్లాసు వాటర్ పోసుకుంటే మొత్తం 8 గ్లాసులు అవుతాయండి. అప్పుడు అవి బాయిల్ చేసుకోవాలి. ఆ పాలని బాయిల్ చేసుకున్న తర్వాత పాలు బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేయాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుని అవి కూడా వేసేయండి. ఇవి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ అన్నం పూర్తిగా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. రైస్ కుక్ చేసుకోవాలి. ఇక నేను చూపించిన విధంగా అన్నం మొత్తం ఉడికిపోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఆ వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుము గ్లాసున్నర వరకు, ఆ టీ గ్లాసున్నర వరకు వేసుకుని వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే బెల్లం మెల్ట్ అయిపోద్ది అనమాట. తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అందులోకి జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని బాగా వేయించుకుని నేతితో సహా పరమాన్నంలో వేసేసేయండి. అంతే, మొత్తం మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్ని పండుగలకు కూడా సూపర్గా ఉంటుందండి. అలాగే స్పెషల్ అకేషన్ కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీకు ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. డైలీ రెసిపీస్ పెడతాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.